గురువింద గింజ దాని కింద భాగంలో ఉన్న నలుపుని చూడదంట. అలాగే మరి విజయవాడలో కూడా అదే తంతు జరుగుతున్నది. ఎంతసేపు కూడా ఋషికొండని బోడి గుండుగా చేశారని చెప్పి తెగ అందరూ ఎవరిని పలకించినా అదే మాట అంటున్నారు. నేను ఈ రోజున విజయవాడలో మొగలరాజపురం గుండా వెళ్తుంటే ఆ మొగలరాజపురానికి కూడా గుండు కన్నా కూడా హీనంగా చెక్కేశారండి. కుర్రోళ్ళు చూసారా, కొత్త స్టైల్స్లో కిందంతా కూడా ఆ మెషిన్ పెట్టి మొత్తం గీకేస్తున్నారు. పైన 4 బొచ్చులు ఉన్నాయి. అలాగే మొగలరాజపురం కొండలుగా కొట్టేశారు కదండి బాబు. ఇదేం దుర్మార్గం. రేపొద్దాం మనకు తెలుసు 1973లో అవినిగడ్డలో వచ్చినప్పుడు ఎంత పెద్ద తుఫాన్ అండి. అలాంటి తుఫాన్ని రక్షించేది ఇలాంటి కొండలే కదా. మరి ఈ కొండలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఏం చేస్తారో ఏమో.